గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 27th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడి చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ పార్ట్ 3 గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని, అలాగా దాని గురించి మాట్లాడమన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 26th లెసన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ పార్ట్ 2 గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం ఇందులో 27th లెసన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ పార్ట్ 3 గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 3. అందులో 1 టైప్ ఆఫ్ ఫైల్స్, 2 టెక్స్ట్ ఫైల్స్, 3 డేటా ఫైల్, 4 గ్రాఫిక్ ఫైల్. ఇందులో 1 టైప్ ఆఫ్ ఫైల్స్ యొక్క రకాలు. స్టోరేజ్ మీడియాలో కంప్యూటర్ వివిధ రకాల ఫైల్స్ని కలిగి ఉంటుంది, వీటిని ఫైల్స్ రకాలని అంటారు. 2 టెక్స్ట్ ఫైల్, కంప్యూటర్లో కేవలం పదాలు మాత్రమే కలిగి ఉన్నటువంటి ఫైల్స్ని టెక్స్ట్ ఫైల్స్ అని అంటారు. 3 డేటా ఫైల్, కంప్యూటర్లో బైనరీ రూపంలో అంటే నంబర్ల రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని డేటా ఫైల్ అని అంటారు. 4 గ్రాఫిక్ ఫైల్, కంప్యూటర్లో సమాచారం బొమ్మల రూపంలో ఉన్నటువంటి దానిని గ్రాఫిక్ ఫైల్స్ అని అంటారు. ఓకే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 3 లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ది ప్రీవియస్ సండే 26th లెసన్ వాస్ ఆన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పార్ట్ 2. లర్న్డ్ అబౌట్ దిస్ సండే ఇన్ దిస్ 27th lesson in computer software and hardware software part 3. Let's now about lesson points. Computer software part 3, in that 1 type of files, 2 text file, 3 data file, 4 graphic file. In this 1 type of files, a computer has different type of files in storage media which are called files types is called. 2 text file, computer files that contain only words are called text files. 3 data file, the information in binary from number from in computer is called data file. 4 graphic file, the information in the form of figures in the computer is called graphic file. The same. Computer software part 3 lesson theory class is over. Now let's go to the practical class. पिछला रविवार 26th पार्ट कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर
पर यह सॉफ्टवेयर भाग 2 के बारे में सीखा। इस रविवार इसमें कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में 27th पार्ट सॉफ्टवेयर भाग 3 आइए जानते हैं इसके बारे में। पाठ बिंदु कंप्यूटर सॉफ्टवेयर भाग 3 के कारण से 1 फाइल नेम टाइप करें, 2 पार्ट फाइल, 3 डेटा फाइल, 4 ग्राफिक फाइल। इसमें 1 प्रकार की फाइल नेम के प्रकार, एक कंप्यूटर में स्टोरेज मीडिया में विभिन्न प्रकार की फाइल नेम होती है जिन्हें फाइल प्रकार कहा जाता है। 2 पार्ट फाइल, कंप्यूटर फाइलें जिनमें केवल शब्द होते हैं, टेक्स्ट फाइलें कहलाती है। 3 डेटा फाइल, कंप्यूटर में बाइनरी फ्रॉम यानी संख्या रूप में मौजूद जानकारी को डेटा फाइल कहा जाता है। 4 ग्राफिक फाइल, कंप्यूटर में अंकड़ों के रूप में मौजूद जानकारी को ग्राफिक फाइल कहा जाता है, जो उसी कंप्यूटर सॉफ्टवेयर भाग 3 पार्ट 3 क्लास ख़त्म हो गई है। अब प्रैक्टिकल क्लास पर चलते हैं। ಇಂದಿನ ಭಾನುವಾರ 26ನೇ ಪಾಠವು ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 2 ಬಗ್ಗೆ ತಿಳಿದಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ ಇದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ 27ನೇ ಪಾಠ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 3 ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಪಾಠದ ಅಂಶಗಳು: ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 3, ಅದರಲ್ಲಿ 1 ಟೈಪ್ ಆಫ್ ಫೈಲ್ಸ್, 2 ಟೆಕ್ಸ್ಟ್ ಫೈಲ್, 3 ಡಾಟಾ ಫೈಲ್, 4 ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್. ಇದರಲ್ಲಿ 1 ರೀತಿಯ ಫೈಲ್ಗಳ ವಿಧಗಳು, ಟೈಪ್ ಆಫ್ ಫೈಲ್ಸ್. ಕಂಪ್ಯೂಟರ್ ಶೇಖರಣಾ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ವಿಧ ರೀತಿಯ ಫೈಲ್ಗಳನ್ನು ಹೊಂದಿದೆ, ಅದನ್ನು ಫೈಲ್ಸ್ ಪ್ರಕಾರಗಳು ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2 ಟೆಕ್ಸ್ಟ್ ಫೈಲ್, ಕೇವಲ ಪದಗಳನ್ನು ಹೊಂದಿರುವ ಕಂಪ್ಯೂಟರ್ ಫೈಲ್ಗಳನ್ನು ಟೆಕ್ಸ್ಟ್ ಫೈಲ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3 ಡೇಟಾ ಫೈಲ್, ಬೈನರಿ ರೂಪದಲ್ಲಿರುವ ಮಾಹಿತಿಯನ್ನು, ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿನ ಸಂಖ್ಯೆಯ ರೂಪವನ್ನು ಡೇಟಾ ಫೈಲ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4 ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್, ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ಬೊಂಬೆಗಳ ರೂಪದಲ್ಲಿ ಮಾಹಿತಿಯನ್ನು ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 3 పాట థియరీ క్లాస్ ముగిదిದೆ. ಈಗ ప్రాక్టికల్ క్లాస్కి ಹೋಗೋಣ. సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 3కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో టైప్ ఆఫ్ ఫైల్స్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 2 టెక్స్ట్ ఫైల్స్, కంప్యూటర్లో టెక్స్ట్ ఫైల్స్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 3 డేటా ఫైల్, కంప్యూటర్లో డేటా ఫైల్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 4 గ్రాఫిక్ ఫైల్స్, కంప్యూటర్లో గ్రాఫిక్ ఫైల్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓపెన్ ద కంప్యూటర్ అండ్ ఇన్ దట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 3 టు బి ప్రాక్టికల్. 1 in the computer type of files should be examined and practiced. 2 text file, you should practice by looking at the text file in the computer. 3 data file, you should practice by looking at the data file in the computer. 4 graphic file, in the computer you should practice looking at the graphic file. Okay, ठीक है, कंप्यूटर कॉलम और उस कंप्यूटर में सॉफ्टवेयर और हार्डवेयर डाले. कंप्यूटर सॉफ्टवेयर भाग 3 व्यवहारिक होना. कंप्यूटर में 1 फाइलों के प्रकार की जांच और अभ्यास किया जाना चाहिए. 2 पार्ट फाइल्स, टेक्स्ट फाइल, आपको कंप्यूटर में टेक्स्ट फाइल को देखकर अभ्यास करना चाहिए. 3 डेटा फाइल, आपको कंप्यूटर में डेटा फाइल को
देखकर अभ्यास करना चाहिए। फॉर ग्राफिक फाइल, कंप्यूटर में आपको ग्राफिक फाइल को देखने का अभ्यास करना चाहिए। ठीक है। ಸರಿ, ಕಂಪ್ಯೂಟರನ್ನು ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 3 ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿರಲು ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ 1 ಫೈಲ್ಗಳ ಪ್ರಕಾರವನ್ನು ಪರೀಕ್ಷಿಸಬೇಕು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 2 ಟೆಕ್ಸ್ಟ್ ಫೈಲ್, ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ಟೆಕ್ಸ್ಟ್ ಫೈಲ್ ನೋಡಿಕೊಂಡು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 3 ಡೇಟಾ ಫೈಲ್, ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ಡೇಟಾ ಫೈಲನ್ನು ನೋಡುವ ಮೂಲಕ ನೀವು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 4 ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್, ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ನೀವು ಗ್ರಾಫಿಕ್ ಫೈಲನ್ನು ನೋಡಿಕೊಂಡು అభ్యాస ಮಾಡಬೇಕು. కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. సెక్షన్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ పార్ట్ 3లో టెక్స్ట్ ఫైల్, డేటా ఫైల్, గ్రాఫిక్ ఫైల్కి సంబంధించిన అంశాలను బాక్స్ రూపంలో రాస్తూ డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాసు. 1 ఫైల్స్ రకాల గురించి రాయండి. 2 టెక్స్ట్ ఫైల్ అనగానేమి. 3 డేటా ఫైల్ అనగానేమి. 4 గ్రాఫిక్ ఫైల్ అనగానేమి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్లో టెక్స్ట్ ఫైల్, డేటా ఫైల్, గ్రాఫిక్ ఫైల్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. కంప్యూటర్ సాఫ్ట్వేర్లో టెక్స్ట్ ఫైల్, డేటా ఫైల్, గ్రాఫిక్ ఫైల్ గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. కంప్యూటర్ హోంవర్క్. సండే కంప్యూటర్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటన్ ఇన్ ద క్లాస్ నోట్బుక్ అండ్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ షుడ్ బి డన్. You should write the topics of Monday computer class in rough notebook. Study the topic of Tuesday computer class in rough notebook. Wednesday computer class topics should be learned in rough notebook. Thursday computer class topics should be discussed in rough notebook. Friday computer class topic should be covered in a rough notebook. Saturday computer class topics should be tested. This computer exams model paper will be in this lesson. Okay, section 1 in computer software and hardware. In computer software part 3 text file, data file, graphic file, items related to drawing in box from. Section 2 question and answers theory class. 1 write about type of files. 2 what is a text file. 3 what is a data file. 4 what are graphic files. Section 3 practical class. 1 text file in computer software, data file, the graphic file is yours considering to practice. Section 4 project work. In computer software, text file, data file, graphic file, it should be explained in the form of chart informing about. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. Okay. कंप्यूटर होमवर्क. रविवार के कंप्यूटर पार्ट के टॉपिक को क्लास की नीट नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. आपका मंडे कंप्यूटर क्लास के टॉपिक्स को एक रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार की कंप्यूटर कक्षा के विषयों को एक रफ नोटबुक में अध्ययन करें. बुधवार कंप्यूटर क्लास के विषयों को रफ नोट्स बुक में याद करना चाहिए. गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोट बुक में चर्चा करना चाहिए. शुक्रवार कंप्यूटर क्लास के विषयों को
एक रफ नोटबुक में शामिल किया जाना चाहिए। शनिवार, कंप्यूटर कक्षा के विषयों को परीक्षा किया जाना चाहिए। यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इसी पार्ट में होगा। ठीक है। अनुभाग 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में कंप्यूटर सॉफ्टवेयर भाग 3 में पार्ट फाइल, डेटा फाइल, ग्राफिक फाइल से संबंधित वस्तुएं बॉक्स के रूप में आरेखण। सेक्शन 2 प्रश्न और उत्तर। थ्योरी क्लास 1 फाइल को प्रकार के बारे में लिखे। 2 टेक्स्ट फाइल क्या है। 3 डेटा फाइल क्या है। 4 ग्राफिक फाइल क्या है। सेक्शन 3 प्रैक्टिकल क्लास 1 कंप्यूटर सॉफ्टवेयर में टेक्स्ट फाइल, डेटा फाइल, ग्राफिक फाइल आपकी है मानते हुए अभ्यास के लिए। सेक्शन 4 प्रयोजन कार्य कंप्यूटर सॉफ्टवेयर में पार्ट फाइल, डेटा फाइल, ग्राफिक फाइल इसके बारे में सूचित करते हुए चार्ट के रूप में समझाया जाना चाहिए। सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ। ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್ ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು। ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯಬೇಕು। ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು। ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು। ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು। ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕವರ್ ಮಾಡಬೇಕು। ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು। ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ। ಸರಿ। ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 3 ರಲ್ಲಿ ಪಾಠ್ಯ ಫೈಲ್, ಡೇಟಾ ಫೈಲ್, ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್ ಸಂಬಂಧಿಸಿದ ವಸ್ತುಗಳು ಬಾಕ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಚಿತ್ರಿಸುವುದು। ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು। ಥಿಯರಿ ಕ್ಲಾಸ್ 1 ಫೈಲ್ಗಳ ಪ್ರಕಾರಗಳ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ। 2 ಪಾಠ್ಯ ಫೈಲ್ ಎಂದರೆ ಏನು। 3 ಡೇಟಾ ಫೈಲ್ ಎಂದರೆ ಏನು। 4 ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್ಗಳು ಯಾವುವು। ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ನಲ್ಲಿ ಪಾಠ್ಯ ಫೈಲ್, ಡೇಟಾ ಫೈಲ್, ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್ ನಿಮ್ಮದಾಗಿದೆ ಪರಿಗಣಿಸಲಾಗುತ್ತದೆ ಅಭ್ಯಾಸ ಮಾಡಲು। ಸೆಕ್ಷನ್ 4 ಯೋಜನೆಯ ಕೆಲಸ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ನಲ್ಲಿ ಪಠ್ಯ ಫೈಲ್, ಡೇಟಾ ಫೈಲ್, ಗ್ರಾಫಿಕ್ ಫೈಲ್ ಇದನ್ನು ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು। సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ। ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్।